నమస్కారం అండి. నా పేరు రవి. ఇవాళ మన జర్మన్ ఛానల్‌లో ఇది వీడియో నంబర్ 42. సో, ఇప్పటి నుంచి నేను ఒక 20 అక్యుజాటివ్ వర్బ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియోలో మీకు ఒక 2 అక్యుజాటివ్ వర్బ్స్ దాన్ని ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ పర్ఫెక్ట్‌లో ఎలా రాయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఇంగ్లీష్ సెంటెన్స్ కూడా పెట్టాను కంపారిజన్ కోసము. సో, ఇప్పుడు మీకెవరన్నా ప్రెజెంట్ టెన్స్‌లో ఒక సెంటెన్స్ ఇస్తే దాన్ని పాస్ట్ టెన్స్‌లో పర్ఫెక్ట్‌లో ఎలా రాయాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు వీడియో లోపలికి వెళ్దాం పదండి. సో, ఇప్పుడు మీరు ఒక టేబుల్ చూస్తున్నారు చూడండి. ఇందులో 10 అక్యుజాటివ్ వర్బ్స్ రాశాను. ప్రస్తుతానికి ఇవి డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో ఫస్ట్, సెకండ్ 2 వర్బ్స్ మాత్రమే ఉన్నాయి. వాటి గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ వన్ హాబెన్ అంటే టు హ్యావ్, బ్రౌకెన్ అంటే టు నీడ్. ఓకే. అండ్ ఈ వీడియోలో యూజ్ చేసిన నౌన్స్, డెఫినెట్ ఆర్టికల్ గురించి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 3 నౌన్స్ తీసుకున్నాను ఈ వీడియోలో వాడింది. దాంట్లో ఫస్ట్ వన్ డెర్ హుండ్, డి హుండ్ అంటే డాగ్. సెకండ్ వన్ న్యూట్రల్ నౌన్ తీసుకున్నాను. దస్ ఔటో, డి ఔటోస్ అంటే కార్. థర్డ్ వన్ ఫెమినిన్ నౌన్ తీసుకున్నాను. డి తషా, డి తషన్ బ్యాగ్. ఇవి యూజ్ చేసి సెంటెన్స్ క్రియేట్ చేద్దాము. ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్ అంటే డెర్, దాస్, డి. ఇది నామినాటివ్లో సేమ్ ఉంటుంది. అక్కుజాటివ్లో మాత్రము డెర్ కాస్త డేన్ అవుతుంది. చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టిల్ మీకు ఒక సమ్మరీ ఇద్దామని ఇక్కడ పెట్టాను. సో డెఫినెట్ ఆర్టికల్లో డెర్ ఎప్పుడైనా అక్కుజాటివ్లో డేన్ అవుతుంది. డిఈఎన్ సర్కిల్ చేశాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టేబుల్ ఇండెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్లో ఐనా ఉంటుంది. సో దీంట్లో ఐనా అన్నది ఫెమినిన్, మేల్ అండ్ న్యూట్రల్కి ఐన్ ఉంటుంది. సో ఇది నామినాటివ్. అక్కుజాటివ్లో మాత్రము ఐన్ కాస్త ఐనెన్ అవుతుంది. ఇవి బేసిక్ రూల్స్. కంపల్సరీ అక్కుజాటివ్ నేర్చుకున్నప్పుడు ఇవి తెలుసుకోవాలి. ఐన్ కాస్త ఐనెన్ అవుతుంది, డెర్ కాస్త డేన్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఫస్ట్ వర్బ్ డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ వర్బ్ హాబెన్ అంటే టు హ్యావ్. ఓకే. సో నేను ఒక 3 సెంటెన్సెస్ రాశాను. ఈచ్ సెంటెన్స్లో ఒక నౌన్ తీసుకున్నాను. ఒకటి డెర్, ఒకటి దాస్, ఒకటి డి తీసుకొని మీరు కింద 3 టేబుల్స్ చూస్తున్నారు. ఒకటి ప్రెజెన్స్ అంటే ప్రెజెంట్ టెన్స్, ప్రెటరేటమ్ అంటే పాస్ట్ టెన్స్, పర్ఫెక్ట్ అంటే కూడా పాస్ట్ టెన్స్. ప్రెటరేటమ్కి పర్ఫెక్ట్కి తేడా ఏంటంటే ప్రెటరేటము పాస్ట్ టెన్స్ రిటర్న్ ఫామ్లో రాయాలి. అదే పర్ఫెక్ట్ టెన్స్ మనం ఎవరితోనన్నా మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ టెన్స్లో జరిగిన సంఘటనని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ అప్పుడప్పుడు మనం ఈమెయిల్స్లో పర్ఫెక్ట్ టెన్స్లో కూడా రాయొచ్చు. అది డిఫరెన్స్. సో ఇప్పుడు పర్సనల్ ప్రొనోమెన్ అని మీకు స్టార్టింగ్లో ఒక వీడియో చేశాను. అదేంటో ఒక్కసారి డిస్కస్ చేద్దాము. ఇక్కడ బ్లూ కలర్తో హెడ్డింగ్ పెట్టాను, పర్సనల్ ప్రొనోమెన్. దీంట్లో ఇష్, డు, ఎర్ఎస్సి ఇది పర్సనల్ ప్రొనోమెన్లో సింగులర్ ఫామ్. ఓకే. అంటే ఒక్క మనిషితో మాట్లాడినప్పుడు ఇవి యూజ్ చేయాలి. మీరు మోర్ దాన్ 1 పర్సన్తో మాట్లాడినప్పుడు వియర్, ఇయర్, సి యూజ్ చేయాలి. సో ఇవి బేసిస్ మీద నేను సెంటెన్స్ క్రియేట్ చేసి ప్రజెంట్ టెన్స్లో ఎలా చెప్పాలి, ప్రెటరేటంలో ఎలా చెప్పాలి, పర్ఫెక్ట్లో ఎలా చెప్పాలి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ అవుతున్నాను. ఫస్ట్ సెంటెన్స్ ఎర్ కింద బ్లూ కలర్ అండర్లైన్ చేశాను. సో ప్రెజెన్స్ బాక్స్లో చూడండి, ఎర్ కూడా బ్లూ కలర్ అండర్లైన్ చేశాను. సో ఎర్కి కాంజుగేషన్ వర్బ్ ఏముంది, హట్. ఓకేనా. హాబ్ అంది ఎర్ ఫామ్ హట్. సో ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తున్నాను. ఎర్ హట్ ఐనెన్ హుండ్. ఓకే. హుండ్ అంటే డాగ్, అది డెర్ హుండ్. ఓకే. సో అక్కుజాటివ్లో ఏమవుతుంది, డెర్ కాస్త డేన్ అవుతుంది. ఓకే. ఆర్ ఐన్ కాస్త ఐనెన్ అవుతుంది. అందుకే ఎర్ హట్ ఐనెన్ హుండ్ అంటే ఇంగ్లీష్లో హీ హ్యాస్ ఏ డాగ్. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్, సీ హట్ ఐన్ అవుటో అంటే షీ హ్యాస్ ఎ కార్. సో చూడండి కింద కాంజుగేషన్ ఎర్ఎస్సి వచ్చినప్పుడు హట్ వస్తుంది. థర్డ్ సెంటెన్స్ చూడండి, ఇష్ హాబ్ ఐన తష అంటే ఐ హ్యావ్ ఏ బ్యాగ్. తష అనేది డి తష. ఓకే. సో ఇక్కడ చూడండి ప్రజెన్స్లో ఇష్ హాబ అయింది. సో ఇంగ్లీష్లో ఇష్ హాబ అయిన తష అంటే ఐ హ్యావ్ ఏ బ్యాగ్ అని అర్థం. ఇప్పుడు సేమ్ సెంటెన్సెస్ పాస్ట్ టెన్స్ అంటే ప్రెటరేటంలో ఎలా చెప్పాలో చెప్తున్నాను. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఎర్ హట ఐనన్ హుండ్, హీ హ్యాడ్ ఏ డాగ్. ఓకే. ఇది పాస్ట్ టెన్స్. ఇంతకుముందు ప్రజెంట్ టెన్స్లోనేమో ఎర్ హట్ అన్నాము, ఇప్పుడు ఎర్ హట అన్నాము. ఎందుకు అన్నామంటే కింద టేబుల్ చూడండి కాంజుగేషన్, ఇష్ హట
దు హటెస్ట్ ఎర్ఎస్సి హట. ఓకే, ప్రెటరిటంలో ఇష్ ఫామ్ ఎర్ఎస్సి ఫామ్ ఎప్పుడు సేమే ఉంటుంది. ఓకేనా, మేబీ ఎక్సెప్షన్స్ ఉండొచ్చు కానీ 99% సేమ్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్, సి హట ఐన్ అవుటో అంటే షీ హ్యాడ్ ఏ కార్. చూడండి కింద టేబుల్లో కాంజుగేషన్ సి హట. ఇప్పుడు థర్డ్ సెంటెన్స్, ఇష్ హట ఐన తష అంటే ఐ హ్యాడ్ ఏ బ్యాగ్. టేబుల్లో చూడండి. ఇప్పుడు పర్ఫెక్ట్ గురించి మాట్లాడదాము. ఇది చాలా ఇంపార్టెంట్ టెన్స్. జరిగిన సంఘటనని మనము స్పోకెన్ ఎదుటి మనిషితో మాట్లాడితే పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. సో దీనిది ఒక స్ట్రక్చర్ ఉంటుంది చూడండి. ఇక్కడ కింద ఒక సర్కిల్ వేసాను, ఇష్ హాబ్ గెహాప్ట్. సో సెంటెన్స్ స్ట్రక్చర్ ఇలా ఉండాలి. జర్మన్ భాషలో సెకండ్ పొజిషన్లో వర్బ్ ఉండాలి. సో ఇష్ హాబ్ తర్వాత ఏమన్నా ఆబ్జెక్ట్ కానీ ఇంకా ఎక్స్ట్రా వర్డ్స్ వచ్చినాక సెంటెన్స్ చివర్లో గెహాప్ట్ రావాలి. ఓకే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్లో చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. ఏంటంటే పర్ఫెక్ట్లో చివరి ప్లేస్లో వర్బ్ ఉండాలి. ఓకేనా, ఇష్ హాబ గెహాప్ట్లో 2 వర్బ్స్ ఉన్నాయి. ఒక వర్బ్ సెకండ్ పొజిషన్లో ఉంది, అది హాబ. సెకండ్ వర్బ్ సెంటెన్స్ చివరిలో ఉంటుంది అన్నట్టు, అది గెహాప్ట్. సో ఈ టేబుల్లో మీరు కాంజుగేషన్ చూడండి, బ్లూ కలర్తో అండర్లైన్ చేశాను. చివర్లో అన్నిట్లో గెహాప్ట్ ఉంది కానీ సెకండ్ వన్ మాత్రమే మారింది. చూడండి, ఇష్ హాబ్ గెహాప్ట్, దు హస్ట్ గెహాప్ట్, ఎర్ఎస్సి హట్ గెహాప్ట్. ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. సో సెకండ్ పొజిషన్లో ఉన్న దాన్ని మాత్రమే కాంజుగేట్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఎర్ హట్ ఐనన్ హుండ్ గెహాప్ట్, హీ హ్యాడ్ ఏ డాగ్. దీంట్లో మన పర్ఫెక్ట్ టేబుల్లో చూడండి, ఎర్ రెడ్ కలర్తో అండర్లైన్ చేశాను, హట్ అండ్ గెహాప్ట్. సో సెంటెన్స్ స్ట్రక్చర్ చూడండి, మీకు ఏం చెప్పాను, గెహాప్ట్ సెంటెన్స్ ఎండింగ్లోకి వెళ్తుంది. సో ఈ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి పర్ఫెక్ట్లో. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్, సీ హట్ ఐన్ అవుటో గెహాప్ట్ అంటే షీ హ్యాడ్ ఏ కార్. దీంట్లో పర్ఫెక్ట్ టేబుల్లో చూడండి, సి అనేదాన్ని రెడ్ కలర్తో అండర్లైన్ చేశాను. ఇక్కడ ఎస్ క్యాపిటల్ ఉంది ఎందుకంటే సెంటెన్స్ బిగినింగ్లో ఎస్ క్యాపిటల్ ఉండాలి. అందుకే ఈ టేబుల్లో చూస్తే స్మాల్ ఎస్ ఉంది, సి అంటే షీ అని అర్థము. ఇవన్నీ మనం ఇనిషియల్గానే డిస్కస్ చేశాము. తర్వాత సెకండ్ వర్బ్ హట్ బ్లూ కలర్తో అండర్లైన్ చేశాను, చివర్లో గెహాప్ట్ ఉంది. ఇప్పుడు థర్డ్ సెంటెన్స్, ఇష్ హాబ్ ఐన తష గెహాప్ట్ అంటే ఐ హ్యాడ్ ఏ బ్యాగ్. సో పర్ఫెక్ట్ టేబుల్లో చూడండి, ఇష్ రెడ్ కలర్తో అండర్లైన్ చేశాను, హాబ్ బ్లూ కలర్, గెహాప్ట్ సెంటెన్స్ ఎండింగ్లో. ఇప్పుడు సెకండ్ అక్యుజాటివ్ వర్బ్ డిస్కస్ చేద్దాము. బ్రౌకెన్ అంటే టు నీడ్ అని అర్థము. కింద ప్రెజెంట్ టెన్స్, ప్రెటరిటం, పర్ఫెక్ట్ ఈ మూడిట్లో కాంజుగేషన్ రాశాను. 3 సెంటెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ సెంటెన్స్, ఇష్ బ్రౌహ డేన్ కూగుల్ ష్రైబర్ అంటే ఐ నీడ్ ద పెన్. ఇక్కడ చూడండి, కూగుల్ ష్రైబర్ అన్నది డెర్ కూగుల్ ష్రైబర్. సో అక్యుజాటివ్లో డెర్ కాస్త ఏమవుతుంది, డేన్ అవుతుంది. అందుకే ఇష్ బ్రౌహ డేన్ కూగుల్ ష్రైబర్. సెకండ్ సెంటెన్స్, ఎర్ బ్రౌట్ ఐనన్ ఉర్లౌబ్. ఉర్లౌబ్ అనేది హాలిడే. ఓకే, అది డెర్ ఉర్లౌబ్. అందుకే డెర్ ఉర్లౌబ్ కాస్త అక్యుజాటివ్లో ఏమవుతుంది, డేన్ ఉర్లౌబ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఐనెన్ యూజ్ చేశాం. ఓకేనా, ఐన్ కాస్త ఐనెన్ అవుతుంది. అందుకే ఎర్ బ్రౌట్ ఐనెన్ ఉర్లౌబ్ అంటే హీ నీడ్స్ ఏ హాలిడే. థర్డ్ వన్, సి బ్రౌట్ దాస్ గెల్డ్ అంటే షీ నీడ్స్ ద మనీ అని అర్థం. సో సి బ్రౌట్. సో చూడండి టేబుల్లో సి బ్రౌట్. సో ఎవ్రీ టైం సెంటెన్స్ రాసినప్పుడు కింద టేబుల్లో కంపేర్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రెటరిటం చూద్దాం. ఇప్పుడు పాస్ట్ టెన్స్ అంటే ప్రెటరిటం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇష్ బ్రౌక్ట డేన్ కూగుల్ ష్రైబర్. టేబుల్లో చూడండి, ఇష్ బ్రౌక్ట. మీకు చాలాసార్లు చెప్పాను ప్రెటరిటంలో టీ యాడ్ చేయాలి ఈ ముందు. కొన్నిటికి మిగతా వాటికి డిఫరెంట్ ఉంటుంది రూల్, అవి మనం డిస్కస్ చేద్దాము. సో ఇష్ బ్రౌక్ట డేన్ కూగుల్ ష్రైబర్ అంటే ఐ నీడెడ్ ద పెన్, ఇది పాస్ట్ టెన్స్. సెకండ్ సెంటెన్స్, ఎర్ బ్రౌక్ట ఐనెన్ ఉర్లౌబ్. ఓకే, ఐన్ కాస్త ఐనెన్ అయింది, ఆల్రెడీ చెప్పాను ఎందుకంటే అక్యుజాటివ్. అంటే హీ నీడెడ్ ఏ హాలిడే. థర్డ్ సెంటెన్స్, సి బ్రౌక్ట దాస్ గెల్డ్ అంటే షీ నీడెడ్ ద మనీ. టేబుల్లో చూడండి, సి బ్రౌక్ట.
ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ అంటే జరిగిన సంఘటనని ఎవరితోనన్నా మాట్లాడినప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ సెంటెన్స్, ఇష్ హాబ్ డెన్ కూగుల్ ష్రైబర్ గెబ్రౌట్ అంటే ఐ నీడెడ్ ద పెన్. చూడండి ఇంగ్లీష్లో మాత్రం సేమ్ ఉంది, ప్రెటరేటం కూడా మీనింగ్ అలానే ఉంది. ఓకే, అది డిఫరెన్స్. ఇక్కడ గెబ్రౌట్ అన్నది సెంటెన్స్ ఎండింగ్లో ఉంటుంది, అది మాత్రం చేంజ్ అవ్వదు. ఓన్లీ సెకండ్ పొజిషన్లో ఉన్న వర్బ్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్, ఎర్ హట్ ఐనన్ ఉర్లౌబ్ గెబ్రౌట్ అంటే హీ నీడెడ్ ఏ హాలిడే. థర్డ్ సెంటెన్స్, సీ హట్ దాస్ గెల్డ్ గెబ్రౌట్ అంటే షీ నీడెడ్ ద మనీ. సో టేబుల్లో చూడండి, కంపేర్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నాకు చాలామంది కమెంట్ చేశారు ఎన్ని వీడియోస్ అయితే A1 అయిపోతుంది అని. దానికి ఆన్సర్ నేను చెప్పలేను, ఎందుకంటే నేను కాన్సెప్ట్స్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఇట్లా 2025లో జర్మనీ రావాలని అనుకుంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ కానీ ఎక్కడైనా జాయిన్ అవ్వండి, మీకు తొందరగా టాపిక్స్ అయిపోతాయి. కానీ నేను మీకు చెప్పలేకపోతున్నాను ఎన్ని వీడియోస్ చూస్తే A1 అయిపోతుందో. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అక్యుజాటివ్ మీద ఒక 20 వర్బ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. జస్ట్ ఒక వీడియో చేసి 20 అక్యుజాటివ్ వర్బ్స్ అన్ని జర్మన్లో చెప్పి మీనింగ్ చెప్తే ఆ వీడియో అయిపోతుంది. కానీ నేను అలా చెయ్యట్లేదు, నేను విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో చూశారు కదా, దీని వెనకాల చాలా ఎఫర్ట్ ఉంది. నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే జర్మన్ నేర్చుకుంటారో వాళ్ళకి కాన్సెప్ట్స్ అర్థం కావాలి. ఒక సెంటెన్స్ని ఏ విధంగా పాస్ట్ టెన్స్ అండ్ పర్ఫెక్ట్లో రాయాలో తెలిసిందనుకోండి, మీ బేస్ స్ట్రాంగ్ ఉంటుంది. అప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్లో ఇంకా బాగా నేర్చుకోగలుగుతారు. సో అది చెప్పాలనుకుంటున్నాను. మీకు తొందర ఉంటే కానీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. మీకు కొంచెం టైం ఉంది అంటే ఫ్రీగా యూట్యూబ్లో నా ఛానల్లో నేర్చుకోండి. సో మీకు ఈ వీడియోలో ఒక హోంవర్క్ ఇస్తున్నాను. మనము 2 అక్యుజాటివ్ వర్బ్స్ ఈ వీడియోలో డిస్కస్ చేశాము. అవేంటియో కమెంట్లో రాయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.